కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై నటుడు మంచు మనోజ్ స్పందించి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తప్పు చేస్తే అంగీకరించండి లేదా పోరాటం చేయండి, అంతేకాని పారిపోవద్దంటూ హితవు పలికారు. జానీ మాస్టర్ కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసని, ఇప్పుడు జానీ మాస్టర్ పై ఇలాంటి ఆరోపణలు రావడం చూస్తుంటే తన హృదయం ముక్కలవుతోందన్నారు హీరో మంచు మనోజ్. నిజం ఎప్పటికైనా బయటపడుతుందని, తప్పు ఎవరిదనేది చట్టం నిర్ణయిస్తుందని ఆనందకరమైన సందేశాన్ని ఇస్తుందన్నారు మంచు మనోజ్. మరోవైపు జానీ మాస్టర్ను ఉద్దేశించి నిజాన్ని ఎదుర్కోండని, ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయండన్నారు మంచు మనోజ్. మీరు నిజంగా దోషైతే దానిని అంగీకరించండని, ఈ కేసు విషయంలో వేగంగా స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు అభినందనలు తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఇది ఖచ్చితంగా తెలియజేస్తుందని అన్నారు. అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ని వెంటనే సిద్ధం చేయాలని కోరుతున్నానని, దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేయాలని అన్నారు. దీంతోపాటు మన చిత్ర పరిశ్రమలోని మహిళలకు గళంగా నిలవండని, ఇబ్బందుల్లో ఉన్న మహిళల బాధను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయాలని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన పరిశ్రమ పెద్దలు, కోవర్కర్స్కు తన మద్దతు తెలియజేస్తున్నానని, న్యాయం, గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధంగా సమాజాన్ని నిర్మిద్దామన్నారు మంచు మనోజ్. కూతురు, సోదరి, తల్లి ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం. ఇదిలా ఉండగా సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరో నటుడు నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన చేసిన ట్వీట్ జానీ బాషాని ఉద్దేశించిందే అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందంటే, తప్పు చేసిన వ్యక్తి చట్టపరంగా దోషిగా తేలనంత వరకు ఆ వ్యక్తి తప్పు చేసినట్లు కాదంటూ సర్ విలియం గ్యారో అనే రచయిత కొటేషన్ను నాగబాబు పోస్ట్ చేశారు.